హిమబిందు. థ్యాంక్ యూ ప్రశాంత్. భార్యాభర్తల మధ్య విభేదాలు రావడంతో ఏకంగా కన్న కూతుర్లనే వదిలేసి వెళ్లిపోయారు. తల్లిదండ్రుల కోసం ఆ ఇద్దరు చిన్నారులు కుక్కపెట్టి మరీ కంటతడి పెట్టిన దృశ్యం అక్కడున్న వారిని కలిచివేసింది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని ఈ ఘటన చోటు చేసుకుంది. భార్యాభర్తల మధ్య వివాదం పోలీస్ స్టేషన్కు చేరింది. సయోధ్య కోసం పోలీస్ స్టేషన్కు వెళ్లిన భార్యాభర్తలు ఇద్దరు చిన్నారులను అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. తల్లిదండ్రుల నిర్లక్ష్యంపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నానమ్మను పిలిపించి ఇద్దరు చిన్నారులను ఆమెకు అప్పగించారు. ఇక్కడికి ఎవరు తీసుకొచ్చింది? భార్యాభర్తల మధ్య విభేదాలు రావడంతో ఏకంగా కన్న కూతుర్లనే వదిలేసి వెళ్లిపోయారు. తల్లిదండ్రుల కోసం ఆ ఇద్దరు చిన్నారులు గుక్కపట్టి మరీ కంటతడి పెట్టిన దృశ్యం అక్కడున్న వారిని కలిచివేసింది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక భార్యాభర్తల మధ్య వివాదం పోలీస్ స్టేషన్ కు చేరింది. సయోధ్య కోసం పోలీస్ స్టేషన్ కు వెళ్లిన భార్యాభర్తలు ఇద్దరు చిన్నారులను అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. ఇక తల్లిదండ్రుల నిర్లక్ష్యంపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నానమ్మను పిలిపించి ఇద్దరు చిన్నారులను ఆమె వద్దకు అప్పగించారు. రైట్, మా కరెస్పాండెంట్ కరీంనగర్ నుంచి ప్రశాంత్ జాయిన్ అయ్యారు. దీనికి సంబంధించి ప్రశాంత్. భార్యాభర్తల మధ్య విభేదాలు రావడంతో ఏకంగా తమ కన్న కూతుర్లనే వదిలేసి వెళ్లిపోయారు ఆ తల్లిదండ్రులు. సో అక్కడ కనిపిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం ఆయన స్క్రీన్ పైన. సో ఇద్దరు చిన్నారులు కూడా పోలీస్ స్టేషన్లోనే ఉన్నారు. సో తమ తల్లిదండ్రులు గొడవపడి ఎవరికి వారే వెళ్ళిపోవడంతో ఆ చిన్నారులు ఇద్దరు కూడా అక్కడ ఏడుస్తున్న దృశ్యాలు అక్కడ ప్రతి ఒక్కరిని కూడా కలిచివేసింది. ఈ నేపథ్యంలో అక్కడ పోలీస్ స్టేషన్లో పోలీసులు కూడా తల్లిదండ్రుల పైన కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి ఆ తల్లిదండ్రుల నానమ్మను పిలిపించి ఆ పిల్లలను కూడా వాళ్ళని అప్పగించిన పరిస్థితి. బట్ తల్లిదండ్రుల నిర్లక్ష్యంపై కూడా పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సో భార్యాభర్తల మధ్య వివాదం పోలీస్ స్టేషన్కు చేరుకుంది. ఈ నేపథ్యంలో అక్కడికి చేరుకున్న పేరెంట్స్ ఇద్దరు కూడా ఆ కన్న పిల్లల్ని కూడా పట్టించుకోకుండా వదిలేసి వెళ్ళిపోయిన సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాము. సో ఈ ఘటనపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేసి తల్లిదండ్రుల యొక్క ఆ పేరెంట్స్ నానమ్మకు కూడా ఆ పిల్లల్ని అప్పగించినట్టుగా తెలుస్తుంది. రైట్, మా కరెస్పాండెంట్ ప్రశాంత్ జాయిన్ అయ్యారు. ప్రశాంత్. రైట్ హిమబిందు. ఎస్ ప్రశాంత్, కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్లో ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. సో కుటుంబం యొక్క వివాదం పోలీస్ స్టేషన్ కు చేరిన నేపథ్యంలో అక్కడ వాళ్ళ సొంత కన్న బిడ్డల్ని అక్కడ తల్లిదండ్రులు వదిలేసి వెళ్లిపోయిన ఘటన ప్రతి ఒక్కరిని కూడా కలవరపాటుకు కంటతడి పెట్టినట్టుగా తెలుస్తోంది. పోలీస్ స్టేషన్ లో పోలీసులు తల్లిదండ్రులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పిల్లలను వాళ్ళ నానమ్మ వద్దకు పంపించినట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి ప్రశాంత్? రైట్ హిమబిందు, నిజంగా మానవత్వం అనేది పూర్తిగా మనుషులలో కొరబడుతుంది అనే దానికి ఇది ఒక ప్రత్యేక నిదర్శనంగా చెప్పొచ్చు. భార్యాభర్తల మధ్యలో విభేదాలు రావడంతో పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీలు పెట్టారు. ఇక తిమ్మాపూర్ అంటే మానకొండూరు ఇది కాన్స్టిట్యున్సీ కిందకి వస్తుంది. తిమ్మాపూర్ లో భార్యాభర్తల మధ్యలో గొడవ అయితే ఇక పెద్దల మధ్యలో ఈ పంచాయతీని తీసుకెళ్లారు. ఇక పూర్తిగా ఆ పంచాయతీ పెద్ద మనుషులు పూర్తిగా పోలీస్ స్టేషన్ పరిధికి తీసుకెళ్లిన తర్వాత పోలీసుల మధ్యలో ఈ పంచాయతీ అంతా కూడా పూర్తిగా ఖచ్చితంగా సద్దుమణుగుతుందన్న నేపథ్యంలో ఒకరికి ఒకరు భార్యాభర్తలంతా కూడా పిల్లల్ని ఇద్దరిని ఎవరైతే తల్లితో వచ్చిన పిల్లల్ని మాత్రం అక్కడనే వదిలేసి పోయిన ఘటన మనం చూస్తా ఉన్నాం. దాంతో పాటు ఇటు భర్తకు సంబంధించిన ఏదైతే పూర్తిగా నగలు మిగతా సంబంధించిన అదంతా కూడా నాకు కావాలని ముందుగానే ఆమె డిమాండ్ చేస్తుంది. దాంతో పాటు ప్రధానంగా భర్త కూడా కర్కశంతో పూర్తిగా పిల్లల్ని అక్కడనే వదిలేసి వెళ్లిన పరిస్థితి కనబడ్డది. మొత్తానికైతే ఈ పంచాయతీకి ఒకవైపు అయితే పూర్తిగా పిల్లలు మాత్రం అనాథలుగా మిగిలిన పరిస్థితి కనబడతా ఉంది. మరొక వైపు ఈ ఘటనకు సంబంధించి కూడా ఇటు పూర్తిగా సభ్య సమాజం అంతా కూడా చాలా నిద్రపోతున్న పరిస్థితి కనబడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్.